సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో నారింజకాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: నారింజకాయలు 2, అల్లం చిన్న ముక్క, కరివేపాకులు 2 రెమ్మలు, పచ్చిమిర్చి 3, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, పల్లీలు 1/2 కప్పు. తయారీ విధానం: ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 కప్పు పల్లీలను వేసి పల్లీలని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఈ విధంగా బాగా కలిపి పల్లీలని తాలింపు దినుసులు వేయించుకోండి. ఇప్పుడు 2 ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం వేసి వేయించుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా కలుపుకొని పచ్చిమిర్చిని వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలిపి 1 నిమిషం పాటు స్టవ్ మీద ఉంచుకోండి. ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న నారింజ రసాన్ని ఇందులో పిండుకోండి. ఈ విధంగా నారింజకాయలని గింజలు తీసేసి ఈ రసాన్ని పిండి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఈ తాలింపులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిగతా రైస్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నారింజకాయ పులిహోర రెడీ. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.